హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ అయితే వెడ్నెస్డే రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. వెడ్నెస్డే రొటీన్ అన్నా మంత్రాలయం చూపిస్తున్నావు ఏంటి అనా? నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే వాళ్ళు ఇది చూసి నిన్నటి వీడియోలోకి వెళ్తారు అని. అంతేకాకుండా మంత్రాలయంలో ఒక షాప్లో నేను రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని గిఫ్ట్స్ లాంటివి తెచ్చుకున్నాను. ఎవరికైనా బొట్టు పెట్టి మన ఇంటికి వచ్చినప్పుడు తాంబూలం బదులు బ్లౌజ్ పీస్ బదులు చక్కగా ఇవ్వచ్చు అని. చూస్తున్నారు కదా, ఈ పర్సులు ఎంత బాగున్నాయి అంటే లలితా సహస్ర పారాయణకి ముత్తైదుల్ని పిలుస్తారు కదా వరలక్ష్మి వ్రతంకి, కానీ అలాంటప్పుడు చక్కగా ఇవి రిటర్న్ గిఫ్ట్స్ లాగా పిచ్చి పిచ్చి ప్లాస్టిక్ ఇచ్చే బదులు శుభ్రంగా ఈ పర్సులు ఇస్తే ఎంత బాగా అనిపిస్తుందో. హైదరాబాద్లో కూడా మనం వెతికితే ఉంటాయండి, ఏదైనా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్లో వాటిలో దొరుకుతాయి. కొంచెం ఇక్కడ ప్రైజీగా అనిపిస్తాయి నాకు. అక్కడ నేను 100 రూపీస్కి బేరం ఆడి తెచ్చుకున్నాను అనమాట. సో అందరికీ ఇచ్చేసాను, నాకు మా అత్తయ్య గారికి ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడైతే వెడ్నెస్డే మార్నింగ్ పొద్దున్నే లేచిన వెంటనే అరౌండ్ 5:40కి నేను పాలు వెచ్చపెట్టి ప్రణవ్యకి తాగడానికి ఇస్తాను అనమాట. సో నైటే దొండకాయలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం జరిగింది. పాల మీద మీగడంతా గిన్నెలోకి స్టోర్ చేస్తాను, మీకు తెలుసు కదా. ఫస్ట్ ఆ సీన్సే అనమాట ఉదయం. ఎర్లీ మార్నింగ్ చూస్తున్నారు కదా, మంచు అదంతా ఎలా ఉందో. చీకట్లో ఏమీ కనిపించట్లేదు. యూజువల్గా ఈ టైంకి కాస్త పిట్టలు అలికిడి అన్నీ ఉండేవి. చిమ్మ చీకటి అనమాట. అండ్ ఇవాళ అయితే ఉదయం రెడ్ రోజెస్తోనే మొత్తం దేవుళ్ళన్నీ సింపుల్గానే అలంకరించుకుని పూజ చేసుకున్నాను. ఇవాళ హెవీగా పెడితే రేపు ఉదయం ఒక ఎక్స్ట్రా 10 మినిట్స్ నాకు అవన్నీ నిర్మాల్యం తీయడానికి పట్టేస్తుందని సింపుల్గా ఎర్ర గులాబీలు, ఇవాళ బుధవారం వినాయకుడికి రెడ్ కలర్ ఏదైనా పువ్వు అంటే ఇష్టం కాబట్టి రెడ్ రోజెస్తో ఈ ఫోటోలన్నీ నింపేశాను. సో పూజ అవుతుండగా సైమల్టేనియస్గా వంట కూడా అయిపోతుంది కదా, దొండకాయ వేపుడు. ఇక్కడైతే ఇన్స్టెంట్గా గోధుమ పిండి బియ్యం పిండి కలిపి ఉప్పు కారం జీలకర్ర దోశలు అయితే వేస్తున్నాను. ఈ వీక్ అసలు బ్యాటర్ ఏం గ్రైండ్ చేయలేదండి. కోల్డ్ వల్ల చాలా బాడీ పెయిన్స్, మనకి క్లైమేట్ చేంజ్లో ఫీవర్ ఫీలింగ్స్ వస్తాయి చూడండి, సేమ్ అవన్నీ నాకు ఉన్నాయి. సో ఏదో బేసిక్ వండుకోవడం, తినడం, క్లీన్ చేసుకోవడం తప్ప పెద్దగా ఏం చేయలేకపోతున్నాను. ప్రణవ్యకి ఇలాగా చిన్న చిన్న దోశలు వేసిస్తేనే షీ విల్ బీ ఏబుల్ టు ఈట్ ఇన్ ద స్కూల్ అనమాట. ముక్కలు చేసుకొని తినడం కంటే తను ముందే చెప్తుంది నాకు పీసెస్లా కావాలి లేదా ఫుల్ దోశ కావాలని. అకార్డింగ్లీ ప్లాన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నేను మా అమ్మాయికి ముందు రోజే అడుగుతాను మెన్యూ, ఏం తింటావు రేపు అని. తను అడిగిన దానికి తగ్గట్టే నేను పెడతాను, సో దట్ పడేయకుండా ఉంటుంది. అండ్ ఆ రోజు కనుక నా అవైలబిలిటీ ప్రకారం ఏవి ఉంటే అమ్మ నేను ఇవి చేస్తాను నువ్వు తింటావా అని అడుగుతాను అనమాట. ఈ ఒక్క రోజుకి తినేయాలి అని చెప్తాను, వద్దు అన్నా కూడా. బస్ స్నాక్స్ కింద కొన్ని మఖానా ఇచ్చాను, ఎందుకంటే ఇంటికి రాగానే మళ్ళీ నేను పాలు ఆర్ కార్న్ఫ్లేక్స్ ఏదో ఒకటి దానికి పెడుతూ ఉంటాను. ఆ రోజు నా ఓపికని బట్టి ఏమి స్నాక్ చేస్తే అది తింటుంది ఈవినింగ్. తనకైతే లంచ్ అంతా ప్యాక్ చేసి పూజ అంతా అయ్యేటప్పటికి 7:05 అయ్యింది. ఇంకప్పుడు ప్రణవ్యని లేపి రెడీ చేసి ముగ్గు పొద్దున్నే వేద్దామంటే బాగా చల్లగా ఉందని చెప్పి దీపం పెట్టే ముందు వేద్దాము అనుకున్నా. చూశారు కదా ఎంత మంచుగా ఉందో. అండ్ మోరోవర్ పైనుంచి ఏంటో నీళ్లు కారుతున్నాయి. నాకు భయం వేసింది, ఇది కొత్త కన్స్ట్రక్షన్ కదా, ఎక్కడి నుంచి లీక్ అయింది, అయినా వర్షం పడలేదు కదా అని. చూస్తే గుమ్మడికాయ వడిలిపోయిందనమాట. మనిషికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మెడిసిన్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అలాగే గుమ్మడికాయకు కూడా ఒక డేట్ అయిపోయిందనమాట. ఇంకా దాంట్లో సారం అంతా పోయి
వడిలిపోయి రాలిపోవడానికి రెడీగా ఉంది. సో వాటర్ లీకేజ్ అంతా చూశాను అనమాట. ఇంకా వాచ్మెన్ ఎలాగో డస్ట్బిన్కి పికప్కి వస్తారు, అతనితో తీయించి ఇంకా ప్రణవిని స్కూల్కి డ్రాప్ చేసేదానికి వెళ్ళేటప్పుడు దాన్ని బస్ ఎక్కించి నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. చూస్తున్నారు కదా అబ్బా ఎంత ఇది పొల్యూషన్తో వచ్చిన పొగో తెలియట్లేదు, పొగ మంచి ఒక్క పొగో తెలియట్లేదు. చాలా రోజుల తర్వాత నాకు అరకు గుర్తొచ్చిందనమాట. మా చిన్నప్పుడు ఇంకా ఫాగీగా ఉండేది, స్కూల్కి వెళ్ళాలంటే ఇన్ని వెహికల్స్ ఉండేవి కాదు అప్పట్లో అరకులో. అందరు సైకిల్స్ ఎక్కువ తొక్కేవాళ్ళు, అక్కడక్కడే ఉండే నిర్మానుష్యమైన రోడ్ల మీద మేము పిల్లలం అందరం స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. నేవీ బ్లూ స్వెటర్, నేవీ బ్లూ స్కర్ట్, వైట్ షర్ట్తో. నాకు అది ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. నాకు ఇలా వీడియో తీద్దామంటే భయం వేసింది. మీరు ఎవరండి ఇలా ఫోటోలు తీస్తున్నారు అంటారేమో అని. బేసిక్గా చిన్న చిన్న వ్యాపారస్తులందరూ ఇలా మార్కెట్ దగ్గర పోగులుగా గుట్టలుగా వేసిన కూరలు తెచ్చుకుని వాళ్ళ ఏరియాస్లో రెస్పెక్టివ్ షాప్స్లో వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారనమాట. మనకి గంపలు వేసుకొని పొద్దున్నే వస్తారు కదా, వాళ్ళు కూడా ఇక్కడే తెచ్చుకుంటారు. నేనేమో ఒక గుమ్మడికాయ కొనుక్కుని ఇంటికైతే సేఫ్గా వచ్చేసాను. నాకు వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. నాకు ఊరికే ఫ్రిడ్జ్ని స్టఫ్ చేయడం ఇష్టం ఉండట్లేదు ఈ మధ్య. ఉండేది మేమిద్దరమే కాబట్టి కావాల్సినవి మాకు ఇంటికి ఒక ఆవిడ వచ్చి ఇచ్చేస్తుంది. ఈ ఒక్క 5 రూపాయలు ఆటో ఖర్చు పెట్టే బదులు ఆవిడకి ఇస్తే ఆవిడ కనీసం తింటుంది అన్న ఉద్దేశంతో నేను పొలిమేరాస్, ప్యూరో న్యాచురల్స్ ఇలాంటి వాటికి వెళ్ళడం మానేశాను 80%. ఎప్పుడో ఇంకా మా హస్బెండ్ ఊర్లో ఉన్నప్పుడు వెజిటబుల్స్ ఏమైనా కావాలా అంటే తప్పించి బయటికి మ్యాక్సిమం వెళ్ళడం లేదు. చూస్తున్నారు కదా, ఇది కొన్నాను. దీన్ని తీయడానికి కూడా నాకు బలం సరిపోవట్లేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాను కదా అని చెప్పి నేను దీన్ని వాళ్ళేమీ పూజ చేసి పెట్టలేదు. రేపు పొద్దున్నే పసుపు రాసి బొట్టు పెట్టి దేవుడికి దీపం పెట్టినప్పుడు దీనికి కూడా కొంచెం హారతిలా ఇచ్చేసి అప్పుడు గుమ్మడికాయ కట్టిద్దాము అనుకుంటున్నాను. ఇక్కడ ఏంట్రా అంటే రేపు ఎలాగో మార్గశిర లక్షవారం, నేను యూజువలీ తల మీద నీళ్ళు పోసుకుంటాను. షాంపూ రుద్దకూడదు అని మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు. బట్ నేను ఫుల్ ఆయిల్ పెట్టుకొని ఉన్నాను అనమాట. నాకు విపరీతంగా హెయిర్ ఫాల్ ఉంది. అది వాటర్ ఇక్కడ బోర్ వాటర్ వల్ల తెలియడం లేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో తెలియట్లేదు. అంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదా మనకి ఏజ్ ప్రకారం, దానివల్ల హెయిర్ లాస్ అర్థం అవ్వట్లేదు. సో అట్లీస్ట్ ఇంటేక్ అయితే నాకు తెలిసి నేను చెత్త తినట్లేదని, ఎక్స్టర్నల్ కేర్ కూడా పెద్దగా ఏం తీసుకోవడం తగ్గిందిలేండి. అందుకని కొంచెం కుంకుడుకాయలు, మెంతులు, మందారాకులు ఎలాగో పుష్కలంగా దొరుకుతున్నాయి కదా అని చెప్పి అవి 4 శీకాకాయ కలిపి ఉడకపెట్టుకుంటున్నాను. మందారాలకేమో ఈ మిల్లీ బగ్స్ ఉన్నాయి, వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని, అసలే జుట్టు ఊడిపోతుంది, ఇంకా మళ్ళీ ఈ కొత్త ఫంగల్లు ఇవన్నీ బుర్రలోకి వెళ్ళి ఇంకేం తెస్తాయో అని టెన్షన్ కూడా వచ్చి కడిగి వాటిని కట్ చేసి ఆకుల్ని వేశాను. సో దట్ ఈజీగా మనం పిసికినప్పుడు బాగుంటుంది కదా అని. నేను ఇప్పుడు ఈరోజే ఎందుకు ఉడకపెడుతున్నా అంటే బాగా అది ఆ వాటర్ అంతా దాంట్లో అన్నీ అబ్జార్బ్ చేసుకొని ఉంటుంది కదా, మంచిగా పిసికి వడగట్టేసి రేపు పొద్దున్నకి మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు. కావాలంటే రాత్రి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు. అండ్ ఈ వాటర్ నేను బోర్ వాటర్ కాకుండా నా వాటర్ ప్యూరిఫైయర్ వాటరే పెట్టుకున్నా. ఈవెన్ మా హస్బెండ్ కూడా మొన్న ఓ పని చెయ్యి, నువ్వు హెయిర్ వాష్ వరకు ఒక బకెట్ వాటర్ ప్యూరిఫైయర్ నుంచి ఫిల్ చేసుకో, నీకు ఎంత హెయిర్ లాస్ అంటే ఆయన ఏంటి ఇల్లంతా నీ జుట్టేనా ఇదంతా అని అడిగారు అనమాట. సో అంతలా ఊడిపోతుంది ముద్దలుగా, ఏమీ లిటరల్గా లేదు. ఎప్పుడో కెమెరా ముందు వస్తే మీకే తెలుస్తుంది. మొత్తానికైతే ఇది ఉడికిందనమాట. దీన్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇది ఇవాళ వీడియో పెద్దగా ఏమీ మీకు ఉపయోగకరంగా ఉండదు. జస్ట్ దట్ నేను ఎలా నా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాను అన్నవే కదా ఈ వ్లాగ్స్. హోప్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. పక్కింటి పుల్లకూర రుచిగానే ఉంటుంది కదా ఎప్పుడు మరి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్, like, share and subscribe if you're watching for the first time. బాయ్. ఆగండి, గంట కొట్టమని ఇక్కడ పిట్ట చెప్తోంది కదా, గంట కూడా కొట్టండి నోటిఫికేషన్స్ కోసం.